హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక ఫుడ్ స్టోరీ. ఈ రోజు ట్రెడిషనల్ రెసిపీ అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న జున్నును తయారు చేద్దాం. జున్నులో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వలన మజిల్ ఫార్మేషన్ కి, బోన్ హెల్త్ కి హెల్ప్ అవుతుంది. ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. జున్ను పాలు దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. జున్ను ఇలా తిక్కగా సాఫ్ట్ గా రావాలంటే ఏ రోజు జున్ను పాలకు ఎన్ని నార్మల్ మిల్క్ కావాలి అనేది తెలుసుకుందాం. ఇవి మొదటి రోజు జున్ను పాలు కాబట్టి 1 గ్లాసు జున్ను పాలకు 3 గ్లాసులు నార్మల్ పాలు తీసుకున్నాను. జున్ను పాలను గాని నార్మల్ పాలను గాని వేడి చేయాల్సిన అవసరం లేదు. అదే రెండో రోజు అయితే 1 గ్లాసు జున్ను పాలకు 2 గ్లాసులు నార్మల్ మిల్క్, మూడో రోజు అయితే 1 గ్లాసు జున్ను పాలకు 1 గ్లాసు నార్మల్ పాలు కలిపితే సరిపోతుంది. ½ గ్లాస్ బెల్లం పౌడర్ అలాగే ½ గ్లాస్ చక్కెరను వేసుకున్నాను. చక్కెరను వద్దు అనుకుంటే 1 గ్లాస్ బెల్లం వేసుకోవాలి. బెల్లము షుగర్ కరిగే వరకు కలిపి ఇప్పుడు 1 టీ స్పూన్ మిరియాలు కాస్త మెదిగిన తర్వాత 8 ఇలాచీలు పొట్టి తీసేసి వేసుకొని ఇలా మెత్తని పౌడర్లా చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత పాలను వడగట్టుకోవాలి. బెల్లంలో ఏదైనా ఇంప్యూరిటీస్ ఉంటే ఇలా వచ్చేస్తాయి. నేను 2 బాక్సెస్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇదే పాత్రలో మూతను టైట్గా పెట్టి ఆవిరికి ఉడికించవచ్చు. తర్వాత పైన మిరియాల పొడి వేసుకోవాలి. మూతను పెట్టి ఇడ్లీ పాత్రలో కానీ లేదా ప్రెషర్ కుక్కర్లో కానీ వాటర్ని పోసి ఆవిరికి ఉడికించాలి. ప్రెషర్ కుక్కర్లో అయితే విజిల్ తీసివేసి ఉడికించాలి. 15 to 20 మినిట్స్ తర్వాత ఇలా ఒక టూత్ పిక్ని కానీ లేదా ఫోర్క్ని కానీ ప్రెస్ చేసి చూడండి. పాలు స్టిక్కి అంటుకోకుండా వస్తే సాఫ్ట్గా టేస్ట్గా ఉండే జున్ను రెడీ అయినట్లే. చల్లగా ఇష్టపడేవారు 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచి సర్వ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రాధిక ఫుడ్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.